అట్లనే అధ్యక్ష ఈ ఆర్ఎన్బి పద్దులో పోయిన సంవత్సరం 5,790 కోట్ల రూపాయలు పెట్టినారు అధ్యక్ష లాస్ట్ ఇయర్ మొత్తం బడ్జెట్. దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ అంటే సాలరీస్ అవి తీసేస్తే సాలరీస్ 953 కోట్లు తీసేస్తే 4,837 కోట్లు వర్క్స్ కోసం. నాకున్న సమాచారం ప్రకారం లాస్ట్ బడ్జెట్లో 4,837 కోట్లు వర్క్స్ కోసం బడ్జెట్లో పెడితే మీరు రిలీజ్ చేసింది, ప్రభుత్వం రిలీజ్ చేసింది సుమారు 1,000 కోట్ల రూపాయలు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, మంత్రి గారిని వాళ్ళ సమాధానంలో నన్ను కరెక్ట్ చేయండి. కరెక్ట్ ఎంత రిలీజ్ చేసినారో చెప్పమానండి. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా లాస్ట్ బడ్జెట్లో 1,525 కోట్లు పెట్టినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ₹1 దాంట్లో ఖర్చు చేయలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 1,525 కోట్లు పెట్టినారు. అయితే అధ్యక్ష, ఇవాళ నార్త్ రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్వియేషన్కి దాదాపు 3,000 కోట్లు కావాలి. అంటే మొత్తం 5,800 5,700 కోట్లు ఉంది. దాంట్లో సగం తీసుకుంటే దాదాపు 3,000 కోట్లు కావాలి. మీరు పెట్టిందేమో 1,525 కోట్లు, సగమే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం కూడా ల్యాండ్ ఎక్వియేషన్ కాదన్నట్టే కదా లెక్క. దీని ప్రకారం దీనికి సమాధానం చెప్పాలి మంత్రిగా. ఫిబ్రవరిలోనే మేము పనులు స్టార్ట్ చేస్తాము అన్నారు ట్రిబుల్-ఆర్. ఇప్పటిదాకా ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్వియేషన్ చేయలేదు, ₹1 రైతుకి ఇవ్వలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 3,000 కోట్లు అవసరం ఉంటే 1,525 కోట్లే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం అయినా ల్యాండ్ ఎక్వియేషన్ అవుతుందా కాదా? మీరు పెట్టిన డబ్బులతో అయితే కాదు. మళ్ళా ట్రిబుల్-ఆర్ దక్షిణం కూడా తీసుకున్నారు. సపోజ్ వాళ్ళు మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తే దానికో 3,000 కోట్లు కావాలి. దానికైతే 0. అంటే ట్రిబుల్-ఆర్ దక్షిణ భాగం కేంద్రం శాంక్షన్ చేసినా మీరు ల్యాండ్ ఎక్వియేషన్ చేయడానికి డబ్బులు పెట్టలేదు బడ్జెట్లో. ఇది సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాం. అట్లనే ఈ బడ్జెట్లో మొత్తం 5,907 కోట్ల రూపాయలు పెట్టినారు. దీంట్లో జీతాల ఖర్చు పోను 972 కోట్లు ఖర్చు పోను 4,935 కోట్ల రూపాయలు వర్క్స్ మీద పెట్టినారు. అయితే అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళు పెట్టింది 4,935 కోట్లు. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి దాదాపుగా అవి పూర్తి కావాలంటే ఒక 5-6 వేల కోట్లు కావాలి. అట్లనే ఈ 15 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వివిధ మంజూరు చేసింది. నాకు నా దృష్టికి వచ్చినాయి నేను చెప్తున్నా అధ్యక్ష, ఇంకా వేరే కూడా ఉండొచ్చు. అంటే ఈ బడ్జెట్ బుక్లో చెప్పిన దాని ప్రకారం నేను చెప్తా ఉన్నా. రోడ్స్కి 3,725 కోట్లు, కోర్టు బిల్డింగ్లకు 972 కోట్లు, ట్రిబుల్-ఆర్ ల్యాండ్ ఎక్వియేషన్కి 1,525 కోట్లు, అట్లనే హైకోర్టుకు శాంక్షన్ చేసుకున్నారు అధ్యక్ష 2,500 కోట్లు. అట్లా 8,722 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మంజూరు చేసిన వీటికే కావాలి. పాత ప్రభుత్వం ఆన్గోయింగ్ వర్క్స్కు 5,000 కోట్లు. ఈ రెండు కలిపితే 13,722 కోట్లు కావాలి. అట్లనే వీళ్ళు హామ్ మోడల్లో డెవలప్ చేయడానికి పోతే డబ్బులతో డెవలప్ చేయడానికి పోతే దానికి కావాల్సిన మొదటి సంవత్సరం 40% బడ్జెట్ నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బు 3,029 కోట్లలో వీళ్ళు 500 ఇచ్చారు. కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా 2,529 కోట్లు కావాలి. అంటే మొత్తంగా కావాల్సింది 16,251 కోట్లు. వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది 4,935 కోట్లు. అంటే డిఫిషియట్ 11,316 కోట్ల రూపాయల డిఫిషియట్ ఉన్నది. అంటే ఇట్లనే ఇదే బడ్జెట్ ప్రకారం వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, ఇంకా 2 బడ్జెట్లు పెట్టేది ఉన్నది వీళ్ళకి. అంటే ఆ 2 బడ్జెట్లలో 5,000 కోట్లు పెడితే ఇప్పుడు 11,000 కోట్లు డిఫిషియట్. ఆ 2 బడ్జెట్ల పైసలు కూడా దీనికే పోతాయి అధ్యక్ష. ఇంకా కొత్తవి ఎక్కడ కూడా రోడ్లు తీసుకునే అవకాశం లేకుండా ఉన్నది అని చెప్పి నేను ప్రభుత్వానికి దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. ఇక మొత్తం 3 సంవత్సరాలు ఇదే దీంతోటే పోతుంది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసినాయి, అవి పురోగతి మందగించింది. నేను నిన్న కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి, కొన్ని మెల్లగా నడుస్తున్నాయి. ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి, మేము ఎక్కడి నుంచి తేవాలా అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా,
ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి, ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే కాంట్రాక్టర్లు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితి రానియద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా. అట్లనే మేము కొత్త పనులు అట్లనే అధ్యక్ష మేము కొన్ని పనులు స్టార్ట్ చేసినా వీళ్ళు క్యాన్సిల్, మేము మంజూరు చేసినా వీళ్ళు క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ప్రజలకు చెప్పినాం, కానివ్వండి ఎలక్షన్లప్పుడే కానీ మేము ప్రజలకు చెప్పినాము శంకుస్థాపనలు అయినాయి, కొబ్బరికాయలు కొట్టినాము. కాబట్టి ప్రజలు ఆశతో ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే ఇమీడియట్ కాకుండా మీ 3 సంవత్సరాల ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్లో ఉన్న వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి. ప్రజల ఆశతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా. ప్రజల వైపు నుంచి అడుగుతున్నా అధ్యక్ష, ఇది నా స్వార్థమేం లేదు దీంట్లో. అట్లాగే అధ్యక్ష నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా నేను శాంక్షన్ చేసిన క్యాన్సిల్ చేసినారు. స్పెసిఫిక్ అధ్యక్ష మా బాల్కొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఆ 3 జిల్లాల్లో ఈ గల్ఫ్కు పోయి బతకడానికి పోతారు అధ్యక్ష. చాలామంది బతుకు తెరువుకు గల్ఫ్కు పోతూ ఉంటారు. అయితే గల్ఫ్కు వాళ్ళు లేబర్గా పోతేనేమో తక్కువ పైసలు వస్తాయి. ఏదైనా పని నేర్చుకొని పోతే ఎలక్ట్రీషియనో ప్లంబరో పెయింటర్ ఏదైనా పని నేర్చుకొని పోతే ఒక 2 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో ఆ ఉద్దేశంతో నేను నా నియోజకవర్గంలో ఉన్న మోర్తాల్లో ఒక నాక్ సెంటరు మంజూరు చేసాం అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు మంజూరు చేసాం. దానికి కొబ్బరికాయ కొట్టిన, టెండర్ కూడా అయిపోయింది. మరి మంత్రి గారు నా మీద కోపంతోనో ఏందో దాన్ని క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష. నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయం. దయచేసి నేను మంత్రి గారిని R&B శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దాన్ని పునరుద్ధరించండి, అది అయ్యేటట్టు చూడండి, నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా 3 దగ్గరలో చేసాం అధ్యక్ష. మోర్తాడు ఒకటి, అట్లనే సిరిసిల్లలో ఒకటి, సూర్యాపేటలో ఒకటి. ఈ 3 కూడా చేయమనండి అధ్యక్ష. మంచిది, అది చిన్న 5 crores 10 crores ఉంటుంది. అవి నిరుద్యోగ యువకులకు పనికొస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను వాళ్ళు చెప్పినవి వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పి నేను మీ సభకు చెప్పినా, మీకు కూడా చెప్పినా. మీకు తప్పకుండా ఈ పేపర్లన్నీ కూడా మీ దృష్టికి మీకు పంపిస్తాను అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి మంత్రి గారు ఎక్కడికెక్కడికో పోవద్దనండి. దయచేసి స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పమానండి. నాకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష. ఇంకా ఉన్నాయి అధ్యక్ష, 2 minutes చెప్పేస్తే 2 minutes సార్. ఇక మళ్ళా సార్ వేరే చెప్పేస్తే సార్ ఎందుకు సార్? ఇప్పుడు సమాధానాలు చెప్పమానండి సార్, సమాధానాలు చెప్పమానండి సార్. కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్. సార్ కలెక్టివ్గా డిమాండ్ తీసుకున్నారు. గౌరవ సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చిన్న వారి చెప్పిన విషయాలకు నా రిప్లైలో చెప్తాను. ముఖ్యంగా RRR సంబంధించిన విషయం వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ 2017లో ఈ RRR అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017 నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మొత్తం మీరు చెప్పినా విన్నా కదా, మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పండి, మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెంట్ తీసుకొని RDC ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని కలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్వేషన్ మీకు తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు RRR సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం. 2000 కోట్లు RDC లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇంకా రెండవ విషయం కదా ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ORR నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది. మీకు త్రిపుల్ గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు. మీరు త్రిపుల్ గురించి ఇవన్నీ మాట్లాడితే, రోడ్లు మీ వేసినామని మాట్లాడితే, మీరు వేసిన రోడ్లకు 2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పటికి ఇస్తున్నాం. మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళు త్రిపుల్ గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని టాలరేట్ చేయలేరు. దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా. సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఈ రోజు దానిక ఒక్క ఎకరం భూసేకరణ జరగలేదు, ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా త్రిపుల్ రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు, దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు. ల్యాండ్ అక్విజిషన్ రాలేదు కాబట్టి, నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. ఇకపోతే 3D నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 3D నోటిఫికేషన్ మేము 80% చేసినాము. అంటే 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము. అది మేము చేసినాం 80%. మీరు తర్వాత వేయాల్సింది అవార్డులు ఇవ్వాలి, అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ 15 నెలల్లో. మీరు కొత్తగా ఏం చేయలేదు. మేము 3D నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం, అవార్డు చేసిర్రు కానీ పైసలు ఇవ్వలేదు. ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను. రైట్. ఇకపోతే సార్ నేను అన్నీ చెప్పినా, నల్గొండలో వారి కాన్స్టిట్యున్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను. కావాలంటే నల్గొండకు పోదాం, నల్గొండ ప్రజలు చూస్తూ ఉన్నారు దీన్ని. నల్గొండలో పోదాం, మేము చేసిన పనులు చూపిస్తా నేను. సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము, మధ్యలో లేచినట్టు బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది? సార్ అట్లనే సార్ ఈ టూరిజంలో సార్ 25-26కి 800 కోట్ల రూపాయలు పెట్టినారు సార్. ఇది 2024-25లో 620 కోట్లు పెట్టినారు. నేను అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు పెట్టిన 620 కోట్లలో ఎన్ని రిలీజ్ చేసినారు, ఎన్ని ఖర్చు పెట్టినారు? ఇది వాస్తవ రూపంలో మీరు పెట్టిన డబ్బు రావట్లేదు, ఈ ఆచరణలో లేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అయితే టూరిజంకు చాలా స్కోప్ ఉన్న రాష్ట్రం మనది, ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. నేను ఈ సందర్భంగా మరియు టూరిజం అనగానే మహబూబ్నగర్ జిల్లానే కనిపిస్తున్నది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వేరే జిల్లాని పట్టించుకుంటలేరు. నేను అట్లనే ఈ హోటల్స్ ఇది పద్దులనే మాట్లాడుతున్నామ్మా అధ్యక్ష. టూరిజం వాళ్ళది కూడా ములుగు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష టూరిజంలో. అట్లనే ఈ టూరిజంలో ఉన్న హోటల్స్ ప్రైవేటీకరణ చేస్తున్నాము అనే సమాచారం వచ్చింది. ఆ అడుగులు కూడా పడ్డాయట. అయితే ఇది మంచిది కాదు. ఇది టూరిజం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నడిపిస్తే ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది, తద్వారా ఇంకా టూరిజంని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అట్లా వదిలేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం మరి మంచిది కాదు. మరి దాని వెనకాల ఏం మతలబు ఉన్నది? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నారు? ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే దాంట్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. పాపం వాళ్ళ గతి ఏం కావాలి? ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వానికి నష్టం జరగనీయకుండా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా. అట్లనే ఈ మహబూబ్నగర్ ములిగే కాకుండా మంత్రి గారిని మా వైపు కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా నియోజకవర్గంలో అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది, అది నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా ఉంటుంది. అది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు బ్యాక్ షోర్లో బ్రహ్మాండమైన ఐలాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా ప్రాసెస్ చేసి అక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది టూరిజం వాళ్ళకి. ఆ ప్రపోజల్ పెండింగ్లో ఉంది ప్రభుత్వం దగ్గర. మేము మొన్న
జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు వారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం. కాబట్టి అక్కడ నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ బ్యాక్ షోర్లో భూమి ఆల్రెడీ ఇచ్చున్నాము. ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెండింగ్ ఉన్నది కాబట్టి అది వెంటనే మరి త్రూ చేయాలి, అది వెంటనే శాంక్షన్ చేయాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్టనే అధ్యక్ష, బాసర సరస్వతి ఆలయం తమరికి తెలుసు. ఇదేంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నేషనల్ హైవే మీద ఉంటుంది అధ్యక్ష. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి బాసరకు లింక్ ఉంటుంది అధ్యక్ష, నీళ్లు ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ఇలా టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ అక్కడి నుంచి ఒక బోటును పెడితే, బోట్ సౌకర్యం పెడితే బాసర కనుక టూరిస్టులు ఇది ప్లస్ బాసరని ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయొచ్చు. బాసర ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆ బోటు విషయం కూడా ఆలోచన చేసి క్లియర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఎండోన్మెంట్లో 2025-26కి 241 crores పెట్టినారు అధ్యక్ష. మరి లాస్ట్ ఇయర్ ఏమో 237 crores పెట్టినారు. 241 crores పెట్టినారు కానీ రిలీజెస్ అంతగా లేవు ఎండోన్మెంట్స్లో. ఎందుకంటే ఇది ప్రజల నమ్మకానికి సంబంధించినటువంటి అంశం. సమాజానికి ఆధ్యాత్మిక పెంచాల్సిన అవసరం ఉన్నది, ధార్మిక విషయంలో సమాజాన్ని మేల్కోపాల్సిన అవసరం ఉన్నది, హిందూ దేవాలయాల అభివృద్ధి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్న డిపార్ట్మెంట్ ఇది. కాబట్టి మరి దీనికి ఫండ్స్ వెంటనే రిలీజ్ చేయాలి. మరి మీకు తెలుసు కేసీఆర్ గారు బడ్జెట్ నుంచే యాదగిరిగుట్ట బ్రహ్మాండంగా 2000 కోట్ల రూపాయలతోటి యాదగిరిగుట్ట గుడి ప్లస్ కాంప్లెక్స్ అంతా కలిపి మరి తీసుకున్నారు. అట్లే బాసర సరస్వతి దేవాలయం, భద్రాద్రి రామాలయ దేవాలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఇట్లన్నిటికి కూడా బడ్జెట్ నుంటే నిధులు పోయినాయి. మరి గ్రామాల్లో కూడా చాలా దేవాలయాలు ఇటు స్టేట్ బడ్జెట్ నుంచి అటు సిజిఎఫ్ నుంచి కూడా అప్పుడు డెవలప్ అవ్వడం జరిగింది. మరి కొండగొట్ట ఆంజనేయ స్వామి వారికి కూడా ప్లాన్ చేసినాం, చేయలేకపోయినామని మేము 600 కోట్ల రూపాయలతోటి ప్లాన్ చేసినాం. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే అధ్యక్ష, ఈ బ్రాహ్మణ పరిషత్తు 200 కోట్లతో ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ 100 కోట్లు ఇచ్చి బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ గారు పాటుపడ్డారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి బ్రాహ్మణ పరిషత్కి ఫండ్స్ ఏం రిలీజ్ కాలేదు. విదేశీ స్కాలర్షిప్లో ఆ బ్రాహ్మణ పిల్లలు ఒక 300 మంది ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి వచ్చి ఉన్నది, రెండో ఇన్స్టాల్మెంట్ కోసం చూస్తూ ఉన్నారు. పాపం విదేశాల్లో ఉన్నారు వాళ్ళు. అది ఇమీడియట్గా ఒక 30 crores ఉంది, అది రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అట్లనే కొత్త వారు కూడా 344 మంది ఈ స్కాలర్షిప్ కోసం, విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా త్రూ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతూ, ఈ దేవాలయాల విషయంలో మరి ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని చాలా అంటే ఎట్లున్నదంటే అధ్యక్ష, ఇప్పుడు మా నియోజకవర్గంలో ఉదాహరణకు అధ్యక్ష, ఈ స్టేట్ ఎగ్జాంపుల్ ఇట్లనే ఉంటుంది. ఉదాహరణకు మా నియోజకవర్గంలో 35 టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి. మేము ఆల్రెడీ ఒక 50 టెంపుల్ 10 yearsలో కట్టాము. ఇప్పుడు ఒక 35 టెంపుల్ వివిధ దశల్లో ఉన్నాయి. చిన్న అన్ని వీకర్ సెక్షన్ టెంపుల్స్ 10 లక్షలు 15 లక్షలు ఆ టైప్ టెంపుల్స్ ఎక్కువ మట్టుకుంటాయి. అయితే దీంట్లో ఇప్పుడు ఏముందంటే అధ్యక్ష, కొన్ని ఏ స్టేజ్లో ఉంటాయంటే వర్క్ నడుస్తూ ఉన్నాయి కానీ కొద్దిగా డబ్బుల ఇబ్బంది అయ్యి బిల్స్ రాక ఆగిపోయినాయి ఉన్నాయి. అట్లా నా నియోజకవర్గంలో 8 ఉన్నాయి అధ్యక్ష అవుట్ ఆఫ్ 35లో. అట్లనే కొన్నేమో టెండర్ అవుతుంది కానీ అగ్రిమెంట్లు ఇంకా చేయలేదు అధ్యక్ష. టెండర్ అయినవి ఉన్నాయి, అగ్రిమెంట్లు చేయలేదు. అట్లా ఒక 9 ఉన్నాయి అధ్యక్ష. కొన్నేమో టెండర్ ఇన్వైట్ చేయాల్సినవి ఉన్నాయి అధ్యక్ష, అట్లా 17 ఉన్నాయి అధ్యక్ష. శాంక్షన్ అయింది, టెండర్ ఇన్వైట్ చేయాలి. ఇట్లా వివిధ దశల్లో ఈ గుడుల నిర్మాణం అనేది ఆగిపోయి ఉన్నది. అవి కూడా తొందరగా క్లియర్ చేయాలి, నా నియోజకవర్గం కూడా క్లియర్ చేయాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా అట్లనే అధ్యక్ష శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లనే స్పోర్ట్స్ అధ్యక్ష, మరి స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి అయిపోయింది సార్. 2 minutes. స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి మరి ఇంట్రెస్ట్ ఉన్న మాట అని చెప్తున్నారు, చాలా మంచిది, మంచి పరిణామం. మరి దాంట్లో అలొకేషన్ వచ్చి 536 crores ఇచ్చినారు. మరి ఈ స్పోర్ట్స్లో ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు మరి సపోర్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా స్పోర్ట్స్ పాలసీలు ఉండాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాను. ఒలింపిక్స్ పెడతామన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, మరి నిజంగానే పెడితే అందరికీ సంతోషం. మరి సీఎం గారు మాట కంటా ఉన్నారు ఒలింపిక్స్ పెడతామని చెప్పి ఈ స్టేట్లో. మరి ఒలింపిక్స్ పెట్టాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మరి అట్లనే నా బాల్కొండ నియోజకవర్గంలో అధ్యక్ష, కమ్మరిపల్లిలో 2.5 కోట్లతో ఒకటి స్టేడియం కట్టి ఉన్నది.
దానికి కాంపౌండ్ వాల్ లేక అది మిస్యూజ్ అవుతా ఉన్నది. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతా ఉన్నాను, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, నేనే 5-6 మాట్లాడుతున్నా అధ్యక్ష, అయిపోతున్నాయి, ఇంకొక 2 ఉన్నాయి. అట్లే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, ఈ ఫారెస్ట్లో ఈ అలొకేషన్స్ చూసే అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఫారెస్ట్ అనేది అందరికి కూడా తెలుసు. 2023లో 1471 కోట్లు ఉండేది అధ్యక్ష, మేము అలొకేట్ చేసింది. 2024 వచ్చే మటుకు 1064 కోట్లకు వచ్చింది. అంటే దాదాపు 400 కోట్లు తక్కువ చేసినారు 2024లో. మళ్ళా ఇప్పుడు వచ్చి అది కూడా ఇంకొక 40 కోట్లు తక్కువ చేసినారు. అంటే 2025లో 1023 కోట్లు వచ్చింది. అంటే 1471 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చింది. 450 కోట్లు తక్కువ చేస్తా వచ్చినారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ప్రతి ఒక్క సొసైటీ కావచ్చు, ప్రతి దేశం కావచ్చు, దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటా ఉన్నారు. పర్యావరణ సమతుల్యం కావచ్చు, గ్రీన్ కవరేజ్ పెంచడం కావచ్చు, మానవాళి మనుగడకే ఉనికి వస్తున్న సందర్భంలో ఈ అడవులు పెంచడం, గ్రీన్ కవర్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఇట్లా తక్కువ చేసి అలాట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. అట్లనే అధ్యక్ష, ఈ విషయంలో ఈ సమాజానికి అవగాహన కూడా కల్పించాలి. ఎందుకు మనకు అవసరం, గ్రీన్ కవరేజ్ ఎందుకు అవసరం అని చెప్పి అవగాహన కల్పించాలి. మరి ఒక స్టడీ ఏంటంటే అధ్యక్ష, 33% పచ్చదనం ఉంటే ఈ భూమి మీద 33% చెట్లు ఉంటే వాతావరణ సమతుల్యం ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, వర్షాలు రావు, వాతావరణ సమతుల్యం పోతుంటుంది, అంతా ఎన్విరాన్మెంట్ అంతా చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దీనిని అర్థం చేసుకుని హరితహారం అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకుని అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక ఉద్యమంలో తీసుకుపోయినారు. అది మనందరికి తెలుసు. ఆ 10 సంవత్సరాల కాలంలో 10,822 కోట్లు ఖర్చు చేసి 273 మొక్కలు నాటడం జరిగింది. 273 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. దీనివల్ల అంటే ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టినాం అధ్యక్ష, ప్రతి ఇంటికి 5 చెట్లు ఇచ్చినాం, అడవులను ఫారెస్ట్ రీజనరేషన్ చేసినాం, అడవుల పునరుద్ధరణ చేసినాం, ఇట్లా చాలా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం. ఇవన్నీ చేయడం మూలంగా 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష తెలంగాణలో. నివరింద ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష. ఇట్లా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం వల్ల 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ 15 నెలల కాలం నుంచి అడవులు కూడా కొడుతున్నారు అధ్యక్ష. నేనే నా నియోజకవర్గంలో కూడా చూస్తా ఉన్నాను నేను. మరి ఇది మంచి పరిణామంగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి ఈ ప్రభుత్వం. ఇంకొక 2-3% గ్రీన్ కవరేజ్ పెంచితే 33%కి చేరుతాం మనం. ఇది అందరి కోసం మనం ఉంటాం, మన పిల్లలు, మన తర్వాత తరాలకు పనికొచ్చే విషయం కాబట్టి అధ్యక్ష నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా, క్యాంపా ఫండ్స్ ఉంటాయి, దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, చాలా ఫండ్స్ ఉన్నాయి దీనికోసం, ఈ ఫారెస్ట్ రీజనరేషన్ కోసం, చెట్లు పెంచడానికి కోసం ఆ క్యాంపా ఫండ్స్ వాడుకోండి. అట్లనే మరి నిధులు తక్కువ చేయకుండా అవకాశం ఉంటే ఈ విభాగంలో పెంచాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నా. అట్లనే లాస్ట్ ఎక్సైజ్ పద్ధతి అధ్యక్ష, ఈ ఎక్సైజ్లో అధ్యక్ష చాలా బాధాకరం. లాస్ట్ టైం ఏమో 38,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ ఉండే 24-25. ఈ సంవత్సరం 50,000 కోట్ల ఆదాయం పెట్టుకున్నారు అధ్యక్ష, ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే 18,000 కోట్ల ఆదాయాన్ని పెంచాలా అని చెప్పి ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. మేనిఫెస్టోలనేమో మేము బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. మరి ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది అమ్మాలంటే ఎక్కువ షాపులు కావాలి. అంటే బెల్ట్ షాపులు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తమ ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అట్లనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు బెల్ట్ షాపులు తీసేయడానికి ప్రయత్నం చేయండి, తీసేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే అన్నారు ఇప్పుడే పెంచుతున్న రేట్లు అన్నారు. అదే కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉంటాను అధ్యక్ష. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ 12,000 కోట్ల ఆదాయం
పెంచడానికి పెట్టుకున్నారు. ఇది చాలా ఎక్కువ అధ్యక్ష. ఒకటేసారి మరి మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్న అధ్యక్ష. కాబట్టి ఈ ఈ ఈ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక్క నిమిషం వెంకన్న సార్, చాలా సంతోషం. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం పెంచుతామని చెప్పాం. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వ హయాంలో ఆ లీకేజెస్ ని అరికట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం కనుకనే మాకు నమ్మకం ఉంది. వారు అన్ని వారే చేసిండ్రు, బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా. ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పిండ్రు. కానీ అధ్యక్ష, ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డది అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు ఏంది అధ్యక్ష ఇది? మేమేం చెప్పినాం? లీకేజెస్ని అరెస్ట్ చేస్తాం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం, దానివల్ల ఈ విధంగా మాకు రెవెన్యూ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం. దాన్ని తీసుకుపోయి ఆయనకున్న నిజంగా అనుభవంతో దాన్ని అటెండర్ తీసుకుపోయి ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష వారికి. దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు కంక్లూడ్ కూడా చేయడం జరిగిందని వారు చెప్పిండ్రు. దయచేసి ఇప్పుడు మా సభ్యులకు అవకాశం అని కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం అన్న మినిస్టర్ గారు 1 మినిట్ మినిస్టర్ గారు 1 మినిట్. ప్రశాంత్ రెడ్డి గారు, నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతాను. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను సార్ అది 270 కోట్ల మొక్కల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి సార్. దాంట్లో మీరు చెప్పింది ఉంటే వెరిఫై చేపియండి సార్. అట్లనే వెరిఫై చేపియండి సార్. 1 మినిట్ ఒక్క నిమిషం 1 మినిట్. మీరు ఏ రోడ్డు చూడండి, ఏ ఊరు చూడండి. అయితే నేను చెప్పినాను సార్, అదే చెప్తున్నాను సార్. 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అని చెప్పినాం కదా సార్, అది లెక్కల్లో ఉన్నది. ఈ 7% గ్రీన్ కవరేజ్ పెరిగిన దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల మీద పెట్టే మొక్కలతోటి 1% కూడా ఉండదు సార్. 5% ఫారెస్ట్ రీజునేషన్ ఏదైతే చేసినామో, ఫారెస్ట్ని సీడ్లు పోసి ఫారెస్ట్ని ఏదైతే పెంచిర్రో అటువంటి అన్నీ కూడా 6% అవే ఉంటాయి సార్. ఇవన్నీ ఒక 1-2% ఉంటాయి సార్. 5% ఆ ఫారెస్ట్ దాంట్లో ఉంటుంది సార్. అనేక అవార్డులు వచ్చినాయి సార్ హరితహారం ప్రోగ్రామ్కి. సరే మీరు చెప్పింది అదేదైనా ఉంటే ప్రభుత్వానితో చేపియండి సార్. 1. 2 సార్, శ్రీధర్ బాబు గారు చాలా చిలక పలుకులు పలికినారు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి. ప్రభుత్వం మీదే ఉన్నది. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదే అధ్యక్ష, బెల్ట్ షాపులు తీసేయాలి. అట్లనే ఆదాయం 12,000 కోట్లు. 12,000 కోట్లు అంటే మామూలు మాట కాదు సార్. 12,000 కోట్లు ఇవాళ పెంచాలా అనంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్? ఏం చేస్తారు సార్? ఏ పిలుపురేది ఉంటుంది సార్? ఇదంతా కూడా సార్ ఇది అన్యాయం సార్. 12,000 కోట్లు పెంచడం, అయితే ప్రజల్ని మందెక్కువ దాగిపోయడం, లేకపోతే ప్రజల మీద భారం మోపడం, ఈ 2 విషయాలే మరి టార్గెట్గా పెట్టుకున్నారు. దయచేసి దీని మీద పునరాలోచించాలి.
బెల్ట్ షాపులు ఎత్తేయాలి, ఈ 12,000 కోట్లు ఆదాయం పెంచాలన్న దాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.